అండి చేసడం శుభోదయం. పాలకూర చూడండి బాగా మంచి పుష్టిగా వచ్చింది ఒకేసారి. ఫస్ట్ కోత ఒకసారి అయింది, ఇది రెండవ కోత. ఇది పెద్ద గ్రో బ్యాగ్, అక్కడేమో చిన్నది పెట్టాము. అవేమో 6 రకాలు వేసాం ఆకుకూర. ఇది కూడా పాలకూర. రోటరీకి చాలట్లేదని 2 చోట్ల వేసాము. మా క్యాబేజీ మొక్క ఇదివరకు పెట్టాం కదా వీడియో, కొంచెం గ్రో అయింది, చూడాలి. ఇది బ్రోకలిట్ అండి, ఇప్పుడు అసలు తినలేదు కూడా నేను. గుత్తులో బయటకు వస్తుంటుంది, మరి ఇది వీడియోలో చూశాను. కానీ మాకు వెరైటీగా ఉందండి, క్యాబేజీ ఆకులాగే ఉంది, సేమ్ అదే రంగు. గ్రీన్లో ఉండదు ఇది, అదో రకం బూడిద, గుమ్మడికాయకి పైన బూడిద ఎలా ఉంటుంది అలా ఆకు కూడా అలా ఉంటుంది. చూడండి డిఫరెన్స్, సేమ్ ఇంచుమించుగా క్యాబేజీ ఆకు ఇది ఒకలాగే ఉన్నాయి. ఇవి మన వైపు పంటలు కాదు, కానీ ప్రస్తుతం కొత్తగా పండిస్తున్నారు. బ్రోకలీ, కలేలా ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొత్త పంటలు. మా పుదీనా చూసారుగా ఎంత బాగుందో. 3 కాళ్ళు తెచ్చి పారినవి, అలా స్టెమ్స్ వచ్చేసి ఉన్నాయి, ఫుల్గా విస్తరణ చేస్తుంది. పుదీనా చాలా మంచిదండి మనకి. యాసిడ్ పుదీనా జ్యూస్ చేస్తుంటారు, ఎక్కువ 2 జ్యూసులు చేస్తారు అక్కడ, మారేడు జ్యూసు, పుదీనా జ్యూసు. మనం అస్సలు దాకా మారేడు జ్యూస్ అంటే అయ్యి బాబోయ్ పరిగెట్టేస్తాం, కానీ వాళ్ళు చాలా ఖచ్చితంగా వాళ్ళు ఒక డైట్లో తీసుకుంటారు అన్నమాట. దాన్ని మారేడు జ్యూస్ని ఖచ్చితంగా తాగుతారు. మీరు మొఘల్ సరాయ్ కానీ, వారణాసి కానీ, జంక్షన్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ బయట అవే ఉంటాయి పుదీనా జ్యూసులు, మారేడు జ్యూసులు. నిజంగా కూడా చాలా హెల్త్, వేడి. కాకపోతే ఈ అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిదండి పుదీనా రసం. మోతాదు ఎప్పుడు కూడా వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి. నేను చెప్పడం కాదు, ఎవరు చెప్పినా కూడా అది డైరెక్ట్గా తీసుకోకూడదు. అందుకే మందుల మీద కూడా రాస్తాడు, మీరు ఇలా వాడండి, లేదా మీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్, వారిని సంప్రదించి వారి సలహాల మేరకు మాత్రమే తీసుకోండి అని చెప్తాడు. కారణం ఏంటంటే అది కొత్తగా వాడే ముందు అయితే మన శరీరానికి పడుతుంది అనేది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఆయుర్వేద మెడిసిన్స్ కొంతవరకు పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ వైద్యానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సలహాలు తీసుకోవాలి. ఇవి కూడా మనం ఆయుర్వేదంలో ఈ కషాయాలు తీసుకున్నప్పుడు కూడా మోతాదు తెలుసుకోవాలి. అతి సర్వత్ర వర్జయత్ అని